ప్రస్తుతం నేను విజయవాడ గుంటూరు హైవే నంబూరు క్రాస్ రోడ్స్ వద్ద ఉన్నాను. ఈ ప్రాంతంలో భారత్ పెట్రోలియం పంప్ స్టేషన్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ద్విచక్ర వాహనంలో పెట్రోల్ నింపే సమయంలో శాంపిల్స్ తీస్తున్న సిబ్బంది అజాగ్రత్త కారణంగా ద్విచక్ర వాహనంలో వచ్చిన ఎలక్ట్రికల్ మ్యాగ్నెట్ వల్ల ఒక్కసారిగా శాంపిల్ తీసిన పెట్రోల్ ఫైర్ అవడం జరిగింది. ఇందులో భాగంగా ఆ మంటలు అదుపు చేయడానికి సిబ్బంది చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. ఎక్స్క్లూజివ్గా ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం విజువల్స్లో మీరు పక్కన చూడొచ్చు ఏ విధంగా మంటలు అరుపుతున్నారు, ఆ ప్రాంతం అంతా కూడాను ఎలా ఉంది, ప్రజలు ఏ విధంగా ఆ భయాందోళనకు గురవుతున్నారో కూడాను ఈ సిచ్యువేషన్ అర్థమవుతుంది. అజాగ్రత్త కారణంగా ఏదైతే పెట్రోల్ బొంకు సిబ్బంది అజాగ్రత్త కారణంగానే ఈ ఫైరింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. మరి పక్కన ఫ్యాషన్ ఏదైతే హీరో హోండా కంపెనీకి చెందిన ఫ్యాషన్ ద్విచక్ర వాహనం కూడాను పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యే పరిస్థితి అయితే మనం విజువల్స్లో చూడవచ్చు. అయితే ఎక్స్క్లూజివ్గా ఐడ్రీమ్ ప్రేక్షకులు ఈ దృశ్యాలను ఏ విధంగా చూశారంటే, నేను మన కెమెరామ్యాను మాజీ హోంమంత్రి సుచరిత జన్మదినం సందర్భంగా ఆ ప్రాంతానికి వెళ్తున్న సందర్భంలో ఎక్స్క్లూజివ్గా ఈ పక్కన జరుగుతున్న ఏదైతే అగ్ని ప్రమాదాన్ని కూడాను మన కెమెరామ్యాన్ మనం తీయడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడున్న సిచ్యువేషన్లో పరిసరాలన్నీ కూడాను గమనించినట్లయితే ఇంకా ఫైర్ ఇంజిన్ కానీ తర్వాత ఏదైతే అగ్నిమాపక సిబ్బంది కానీ ఎవరు కూడా రాలేదు. సాయశక్తుల ఎవరైతే ఫిల్లింగ్ స్టేషన్ సిబ్బంది కృషి చేసి మంటలను ఆర్పడం జరిగింది. ఈ ప్రాంతంలో జన నివాసాలు ఏదైతే ఎవరు కూడా ప్రజలు లేని ప్రాంతం కావటం, నేషనల్ హైవేలో ఈ పెట్రోల్ బంక్ ఉండడంతో కొద్దిగా ఆ ప్రమాద తీవ్రత తగ్గిందని మనం చెప్పవచ్చు.